నమస్తే. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అధ్యక్షన జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. గాన గంధర్వుడు, నటుడు, గాయకుడు, ఎందరో అగ్ర హీరోలకు తన గాత్రం ద్వారా డబ్బింగ్ చెప్పి ఆ చిత్ర విజయాలను ముందంజలో డబ్బింగ్ ఆర్టిస్టు, శుభ సంకల్పం లాంటి చిత్రాన్ని నిర్మాతగా నిర్మించినటువంటి నిర్మాత, సంగీత దర్శకుడు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వెరసి ఎస్పి బాలు గారి విగ్రహ ప్రతిష్టాపన సంగీత సాహిత్య కళారంగాలకు నెలవైనటువంటి రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క విగ్రహం ప్రక్కన ప్రతిష్ట ఆవిష్కరణ జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో మీరు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో పెద్దలు, వక్తలు వారి యొక్క అభిప్రాయాలను తెలియపరుచుకున్నారు. అందులో మీ అభిప్రాయాలను ఆ విగ్రహ ప్రతిష్ట జరగకూడదని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ వ్యతిరేక అని, వారు ఎన్ని వేల పాటలు కమర్షియల్గా పాడిన గద్దర్ పాడినటువంటి ఒక పాట ముందు ఏమాత్రము పనికిరాడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసలు ఆంధ్రోళ పెత్తనం ఏమిటని, తెలంగాణ రాష్ట్ర విభజన ఎందరో ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులైన మా తెలంగాణ బిడ్డలకు దక్కని గౌరవం ముందు ఆంధ్ర వారికి సంబంధించినటువంటి విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని, బెంగాల్కు చెందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు ఇప్పుడు మనకు అవసరమా అని, విగ్రహాలన్నీ ఆంధ్రాకు సంబంధించిన విగ్రహాలే అని వాటిని ధ్వంసం చేస్తామని లేదా కూలగొడతామని, తెలంగాణ బోర్డరు దాటిస్తామని, ఒకవేళ విగ్రహ ప్రతిష్టాపన జరిగితే అక్కడ నుండి తొలగిస్తామని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం మెడలో చెప్పుల దండలు వేస్తామని పలు రకాలుగా ఎవరి అభిప్రాయాలను వారు తెలియపరిచారు. చాలా సంతోషం. తెలంగాణ ప్రజల అభిప్రాయాలు అనుగుణంగానే మీరు మాట్లాడారు అని అనుకోవాలా, లేదు కేవలం రాజకీయ మీమాంసలో, రాజకీయ నడకలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నారా అనే దాని ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వంగపండు ప్రసాదరావు గారు, గద్దర్ అన్న, వారు ఇరువురు, ఒకరు శ్రీకాకుళం, ఒకరు తెలంగాణ వాసి, వారిరువురు కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి జాతిని యావత్తును జాగృతం చేసినటువంటి గొప్ప గాయకులు. గోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకులు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు ఎన్నో చిత్రాలను తెలంగాణ సాయుధ పోరాటాలపై, వీర తెలంగాణ లాంటి చిత్రాలు, హరిజన, గిరిజన, పేద బడుగు వర్గాల యొక్క మనోభావాలకు వారి యొక్క నేపథ్యాన్ని తీసినటువంటి ఆర్ నారాయణమూర్తి గారిని ఆంధ్ర, తెలంగాణ అని వేరు చేసి చూడగలమా? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని తెలుగు సినిమా
రచయితగా పరిచయం చేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క తల్లాపెళ్ళామ చిత్రంలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని రాసినటువంటి శ్రీనారాయణ రెడ్డి గారి పాటలో పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు అని తెలుగు జాతి సమైక్యతని తీసుకొని చేసినటువంటి పాటలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి అనగలమా, లేదా నందమూరి తారక రామారావు గారిని కూడా ఆ కోవలోనే మనం చూడగలమా? మరి ప్రముఖ నటులు, ప్రముఖ దర్శకులు, కలకత్తాకు చెందిన గౌతమ్ ఘోష్ తెలంగాణ సాయుధ పోరాటాలు, భూమి కోసం భుక్తి కోసం అనే నేపథ్యంలో వారు తీసినటువంటి చిత్రం కలకత్తా వారికి తెలంగాణకు సంబంధం లేదని వేరు చేసి గౌతమ్ ఘోష్ గారిని మాట్లాడగలమా? హైదరాబాదుకు చెందినటువంటి శ్యామ్ బెనగల్ అంతర్జాతీయంగా 7 సార్లు ఉత్తమ దర్శకునిగా ఎన్నికైనటువంటి శ్యామ్ బెనగల్ గారిని ఒక రాష్ట్రానికి పరిమితం చేయగలమా? శ్రీమదాంధ్ర భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన, కంచెర్ల గోపన్న తెలంగాణ వరకే పరిమితి చేయగలమా? వీరు కారణజన్ములు, భగత్ స్వరూపులు, పూజనీయులు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో గొప్ప చిత్రాలు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో సరిసమానంగా నటించినటువంటి ప్రముఖ జానపద కళా ప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారిని తెలుగువారి నుండి వేరు చేయగలమా? మరియు టిఎల్ కాంతారావు గారు ఆర్థికంగా చిత్రాలు నిర్మించి నష్టపోయినప్పుడు ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత వారి మరణానంతరము కాంతారావు గారి యొక్క కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి వారి సతీమణి రాజాతో కలిసి ఎన్నిసార్లు కనీసం ఒక స్థలం ఇప్పించండి, ఒక ఇంటిని మాకు కేటాయించండి అని చెప్పి అభ్యర్థిస్తే పలకరించిన వారు ఆ తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ఎవరన్నా పట్టించుకోగలిగారా? అదేవిధంగా ఎంతోమంది గాయకులు, కళాకారులు, తెలంగాణ ప్రాంత వాసులు రాసినటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారు, ప్రత్యేకంగా అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి వారు చనిపోయిన తర్వాత వారి యొక్క బాగోగులు, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క మంచి చెడ్డలు మనం ఏమన్నా చూడగలిగామా? మరి ఇంత జరిగిన తరువాత నేడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి సమయంలో మనం ప్రాంతాల వారిగా వేరు చేసి మనం చూడటం ఎంతవరకు సబబని మీకు మరొకసారి నేను తెలియపరచుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర సమయంలో జై హింద్ అనేటటువంటి పదాన్ని మనకు అందించినటువంటి అబీద్ హసన్ సఫ్రాని సుభాష్ చంద్రబోస్ గారితో చివరి క్షణాల వరకు వారితో కలిసి దేశ స్వాతంత్రం కోసం వారితో పనిచేసినటువంటి అబీద్ హసన్ సఫ్రాని గారిని మనం వేరు చేసి తెలంగాణ వరకే పరిమితం చేయగలమా? ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి మిలిటరీలో వీర మహిళగా చేసినటువంటి నీరా ఆర్య తన భర్తను హత్య చేసి జైలుకి వెళ్ళి ఆ జైల్లో, అండమాన్ జైల్లో వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు, బ్రిటిషు జైలర్స్ ఇంట్రాగేషన్ చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడని చూపించమన్నప్పుడు తన యొక్క గుండెను చూపిస్తే ఎడమవైపు రొమ్ము కత్తిరించగా ఆ రక్తం చిమ్మించినటువంటి నీరా ఆర్యను కేవలం తెలంగాణకు సంబంధించిన మనిషి కాదు అని మనం అనగలమా? అసలు నీరా ఆర్యను ఈ దేశ ప్రధానులు కానీ, ఈ యొక్క ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఎందుకు ఈ యొక్క చరిత్రలో నెట్టివేయబడారు? ఆమెను ఎవరైనా గుర్తించగలిగామా? ఇవన్నీ ఒక ఎత్తు. అంటే దేశ స్వాతంత్రం కానీ, ప్రజాసేవ కానీ, కళారంగం కానీ, మరి ఏ రంగాల్లోనైనా కూడా నిష్ణాతులైనటువంటి వారు,
భారత ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి వారి గురించి మనం చెప్పుకున్నాము. మరి మన తెలంగాణ సోదరులు మీరు అనేటటువంటి మాట ప్రత్యేకించి ఏమిటంటే, మా రాష్ట్రం అన్ని రాష్ట్రాలలాగా సుఖాల మధ్యన వచ్చినటువంటిది కాదు. మేము ఎన్నో కష్ట నష్టాలు బాధలు భరించి దక్కించుకున్నటువంటి మా రాష్ట్రంలో మాకు మా కవులకు మా రచయితలకు ఈ యొక్క తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన వారికి గుర్తింపు జరగలేదు. కరెక్ట్, గుర్తింపు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే తరాలకు వారి యొక్క త్యాగ నిరతని తెలియపరచాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. పౌరుడితో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఎవరిని అడగాలి? ఏ రాష్ట్రాన్నైనా ఆ రాష్ట్రం కోసం త్యాగధనుల గురించి విగ్రహాలు పెట్టాలని ప్రజలే అడగాల. ప్రభుత్వాలకి సంబంధాలు ఏమీ ఉండవా? వాళ్ళకు ఒక బాధ్యత లేదా? అదేవిధంగా గదర్ అన్న కానీ, అందశ్రీ గారు కానీ, అలిశెట్టి ప్రభాకర్ గారు కానీ, ఎందరో మహనీయులు ఆ యొక్క రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. జాతిని జాగృతం చేసి చైతన్యపరిచినటువంటి మహామహులైనటువంటి కవులు, కళాకారులు ఉన్నారు. నేను కూడా ఉద్యోగరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు కూడా సంగీతము, సాహిత్యము, కళలు వీటి పట్ల అమితమైన గౌరవము, అమితమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడిని కాబట్టి చాలా మీ ఇంటర్వ్యూలు విన్న తర్వాత నేను ఈరోజు మీతో ముచ్చటించాలని, మీతో స్వయంగా మాట్లాడటానికి అవకాశం లేకపోయినా నా ఛానల్ ద్వారా మీకు కొన్ని విషయాలు పాలు పంచుకోవాలనేటువంటి విషయం మీద మీతో నేను మాట్లాడటం జరుగుతుంది. మరొక విధంగా అపార్థం చేసుకోకుండా సోదరభావంతో, సహృదయ భావంతో మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి బాధ్యతగా తీసుకొని ఆ రాష్ట్రం యొక్క గౌరవ మర్యాదలను కాపాడేటటువంటి దిశగా మరి అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని, గద్దర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని, అదే కాదు మనకి నందమూరి తారక రామారావు గారి యొక్క సమయంలో ఎందరో విగ్రహాలను ఏర్పరిచినట్లుగా హైదరాబాదులో ఒక తెలంగాణ వాసులే కాదు, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల యొక్క ప్రజలు కూడా మమేకమై ఉన్నారని, తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఒక అంతర్భాగమని, ఆ భారతదేశంలో యొక్క ఉనికిని, ఔన్నత్యాన్ని, రాష్ట్రం యొక్క పరువు మర్యాదలని, రాష్ట్రం యొక్క ప్రగతిని ఈ విధంగా మనం ఒకరికొకరు ఒక విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరికొకరు పలచబడి మాట్లాడుకొని కించపరుచుకోవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, రాబోయే తరాలకు మన తెలంగాణ రాష్ట్రంలో విరివిగా గొప్ప గొప్ప కళాకారులు, గొప్ప గొప్ప త్యాగధనుల యొక్క విగ్రహాలను ప్రజల కన్నా ప్రభుత్వాలు ముందుగా తీసుకొని ఆ కార్యక్రమం చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి 10 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలు జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 10 సంవత్సరాలలో అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఈ యొక్క రాష్ట్ర ఔన్నత్యం కోసం ఎంతమంది పోరాటం చేసి త్యాగం చేసినటువంటి వాళ్ళని గుర్తించారు. వాళ్ళ విగ్రహాలను మీరు పెట్టాల్సినటువంటి అవసరం ఏనాడో ఉంది, కానీ మీరు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం చేయటం వలన ప్రజల మనోభావాలు దెబ్బతినటం వలన ఈ రోజుని ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యాయని నేను భావిస్తున్నాను. ఇది తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తరువాత ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగినటువంటి పాసం యాదగిరి లాంటి పెద్దలు కానీ, మీరందరూ సౌహృదభావంతో ఆలోచించి
విగ్రహ ప్రతిష్టాపనకు తోడ్పడి మరిన్ని అందశ్రీ గారు, గదరన్న, అలిశెట్టి ప్రభాకర్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా మనందరం సోదరభావంతో మనం ఆవిష్కరించుకొని మనందరం కూడా కలిసిమెలిసి సోదరభావంతో మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. నమస్తే.